హలో అండి. వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను చాలా సాఫ్ట్ అండ్ టేస్టీ రస్మలై చేసి చూపిస్తున్నానండి. ఇది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగా అంటే కొద్దిగా ఓపికతో చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నానండి. వేడి చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక పొంగు రాగానే ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను అండి. కొద్దిగా బాదాం, కొద్దిగా పిస్తా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నాను. ముందుగానే కొద్దిగా నార్మల్ పాలలో కలర్ యాడ్ చేసుకున్నానండి. ఒక చిటికెడు సరిపోతుంది. ఇక్కడ హాఫ్ కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఫ్లేవర్ గురించి. మన ఇంట్లో ఉంటే సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒకసారి కలుపుకోవాలి. మరి ఇక్కడ పాలు చిక్కబడొద్దండి. కొంచెం లిక్విడ్గానే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే రస్మలైని బాగా పీల్చుకుంటాయి. చిక్కగా ఉంటే పీల్చుకోవండి. అందుకోసం కొంచెం లిక్విడ్గానే ఉండాలి ఈ రస్మలైకి మిల్క్. ఒక 2-3 మినిట్స్ కలుపుకోవాలండి. చూడండి ఇక్కడ ఒక పొంగు వచ్చేసింది. నేను ఇక్కడ వేరే బౌల్లో ఒక 1 లీటర్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. కలుపుకుంటున్నాను. ఇక్కడ నేను ఫ్లేమ్ లోలో పెట్టుకున్నానండి. లోలో పెట్టుకొని కలుపుకోవాలి. అంటే ఒక పొంగు వచ్చాక ఫ్లేమ్ తక్కువ చేసుకోవాలండి. తక్కువ చేసుకున్నాక నేను ఇక్కడ ఒక నిమ్మకాయ కట్ చేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుతున్నాను. స్లోగా కలుపుకోవాలి. అంటే ఇక్కడ పాలు విరగొట్టడానికండి. మనకు రస్మలైకి చన్నీ అవసరం కదండి, అందు గురించి. అంటే చీనా అంటారు కదండి, పాలు విరిగాక దాన్ని చీనా అంటారు కదా. అంటే రస్మలై దీంతోనే చేస్తాం కదా. చూడండి ఇక్కడ పాలు మెల్లమెల్లగా విరుగుతున్నాయి. ఇక్కడ పాలు పూర్తిగా విరిగిపోయాయండి. నేను ఒక వేరే బౌల్లో ఒక క్లాత్ తీసుకున్నాను. పల్చటి క్లాత్ తీసుకొని అందులో స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ వెంటనే చిల్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం ఇక్కడ నిమ్మకాయ యాడ్ చేసాం కదండి పాలు విరగడానికి. కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి వెంటనే కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ చాలా చల్లగా ఉండాలండి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మూటని నిదానంగా ప్రెస్ చేసుకోవాలండి. మరీ గట్టిగా ప్రెస్ చేసుకోద్దండి. చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. వాటర్ అంతా వచ్చేసాయి. ఇక్కడ నేను ఒక స్ట్రైనర్లో మూట తీసుకుని అది పెట్టేసి వెయిట్ పెట్టానండి. అంటే ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే పోతుంది. ఇలా ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. మీరు చూడండి ఇక్కడ వాటర్ అన్నీ పోయాయి. చూడండి ఇక్కడ బ్యాటర్ అంతా స్మూత్ అయింది. ఇక్కడ వాటర్ ఏమీ లేవు. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను వేరే గిన్నెలో ఒక 6 బాల్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే షుగర్ సిరప్ గురించి. నేను 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను కదండి, దానికి సరిపోతుంది. ఇక్కడ 1.5 కప్ షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంటే 6 బౌల్స్ వాటరు 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఇక్కడ ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలండి. ఇక్కడ షుగరు మరీ పాకం అవసరం లేదండి, జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుంది. ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదండి పాలది, అది నిదానంగా ఒకసారి అంతా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని
ఇలా స్మూత్గా ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి. కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తుందండి ఇలా ప్రెస్ చేసుకొని కలుపుతూ ఉంటే. ఒక 5 మినిట్స్ చేసుకోవాలంటే ఇదే విధంగా. ఒక టీ స్పూన్ మైదా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ చిన్న చిన్న ఉండలుగా తీసుకొని బాల్స్ చేస్తూ ప్రెస్ చేయాలండి. మనం గులాబ్ జామ్ తీసుకుంటాం కదండి, అదే విధంగా బాల్స్ చేసి కొద్దిగా ఇక్కడ ప్రెస్ చేసుకోవాలండి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. కొంచెం సైజ్ చిన్నగా తీసుకోవాలండి. మనం షుగర్ సిరప్లో వేస్తాం కదా, అవి బాయిల్ అయ్యి కొద్దిగా సైజ్ పెద్దగా అవుతాయి. అందు గురించి నేను కొద్దిగా చిన్నగా తీసుకున్నాను ఇక్కడ. అన్నీ ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి. షుగర్ సిరప్ రెడీ అయిందండి. ఇక్కడ బాయిల్ అవుతుంది. రెడీ చేసి పెట్టుకున్న రస్మలాయిలన్నీ ఇందులో వేసుకోవాలి. మెల్లిమెల్లిగా డ్రాప్ చేసుకోవాలండి. నిదానంగా ఒకటొకటి వేసుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ హైలోనే పెట్టుకోవాలండి. హైలోనే పెట్టి వీటిని బాయిల్ చేసుకోవాలి షుగర్ సిరప్లో. చూడండి ఇక్కడ బాగా సైజ్ పెద్దగా అయ్యాయి. ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ అండి. ఇక్కడ షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకున్నాయి. చూడండి రెడీ అయిపోయాయి. ఇప్పుడు వేరొక బౌల్లో నేను ఐస్ క్యూబ్స్ తీసుకున్నానండి. ఐస్ క్యూబ్స్ తీసుకొని కొద్దిగా చిల్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఐస్ క్యూబ్స్ ఎందుకు తీసుకున్నానంటే మనం ఇప్పుడు రెడీ అయిన షుగర్ సిరప్లో నుంచి వేసుకున్న రస్మలాయిలు కొద్దిగా సెట్ అవుతాయండి. ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి. అన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదండి రస్మలాయికి మిల్క్, అది చల్లగా అయింది. ఇది నేను ఐస్ క్యూబ్లో వేసుకున్న రస్మలాయిస్ అన్నీ ప్రెస్ చేస్తూ నిదానంగా ఇలా ఫింగర్స్ మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలండి. ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, అదంతా వచ్చేస్తుంది. తర్వాత వాటిని బాలలో వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని రెడీ పెట్టుకున్నాం కదండి ముందే మనము, ఆ మిల్క్లో వేసేసుకుంటున్నాను. ఇది ఒక 10 to 15 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అంటే ఫ్రీజర్లో పెట్టుకొని తినాలి, చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో. ఎప్పుడైనా మన ఇంటికి గెస్ట్లు వస్తారు కదండి, అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయాలంటే మిల్క్ ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా చేసి పెట్టొచ్చు. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదండి, చూడండి రస్మలై ఎంత బాగా స్మూత్గా రెడీ అయిందో.